బాబాయ్ నువ్వా? వరసలు వద్దు, ఇద్దరం చెరువు వైపు సర్దేసుకుందాం. ఏంటిది ఏంటిది బాబా? మీ ఇద్దరు సర్దుకోగలేంది, నేను ఒక్కడిని ఎక్కువైపోయానంట. అడ్జస్ట్ అయిపోదాం. హలో హలో బావా. ఎలా బావా, వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఎలా ఉన్నావు? నీ దైవంలో చాలా టాప్ పొజిషన్ లో ఉన్నారా? ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాను. ఏ లాటరీ తగిలిందా? తుంబా ర్యాకెట్ తగిలింది నీ అబ్బా. చేసిందంతా నువ్వు అయితే నన్ను తగులుకుంది. ఎవరా? ఇంకెవరు? 5 బొండు తల్లక్తే. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ధనలక్ష్మి అక్కడ ఉంటావేంటి? కోతిలో ఎంతసేపు అక్కడ ఉంటావురా? అడ్రస్ దొరకాలా? జడతో వాణ్ణి లంగా బొందుతో నిన్ను ఉరయ్యాకపోతే నేను నెల్లూరు ఆడబిడ్డనే కాదురా నా అల్లారా. రేయ్ దిగుతావా? రాయి తీసు నూకాల ఒక్కేసేనంటే నెత్తూరు నెల్లూరు దాకా పారాలి. నీకు ఈ లోకంలోనే కాదు, ఏ లోకంలోనూ చోటు లేకుండా చేస్తాను. ఈసారి నన్ను పైకి రప్పించడానికి మీ తాతలు ముత్తాతలు దిగి రావాలి. శ్వేతపద్మధరం దేవం త్వం సూర్యం ప్రణమామ్యహం. యమ్మా, నన్ను పైకి తీసుకెళ్ళటానికి నరకాన్ని వదిలిపెట్టి నడుముకి చీర చుట్టి తిప్పుకుంటూ వచ్చావా? నిన్ను నీ లోకంలోనే ఆడుకున్నాను, ఇది నా లోకం. అభయా అభయో, ఒకసారి లోపలికి వస్తా, నీతో మాట్లాడాలా. సీక్రెట్ చెప్తానని సెంటర్లోకి తీసుకొచ్చావేంటే? నాకు దిక్కబోయా, నువ్వు లేకపోతే నేను బతకను అబ్బయ్యా. అబ్బయ్యో, ఈ పెళ్లి జరిగితే నేను ఎంట్రీని తాగుతాను అబ్బయ్యో, హాయిలో దూకుతాను అబ్బయ్యా. ఈ పెళ్ళి ఆపయ్యా అబ్బయ్యో. నీకు ఇష్టం లేని పెళ్లి జరగనివ్వను. నీ కళ్ళలో నీళ్లు చూడలేను. నాకు నీకన్నా ఎవరెక్కువ కాదు. అయిపోయాడు ఈ రోజు నరుడు పని జంబగోవింద. నీ బాబు తోలు తీసి నువ్వు కొడుకున్న వాడితోనే నీ పెళ్లి జరిపిస్తాను. ఒరే బిళ్ళ, నువ్వు ఇటు రారా. నేనా? నిన్నరా పొట్టడా. దానికి ఇష్టం లేని పెళ్లి చేస్తావరా? ఎవరు? నేనా? ఒక ఆడదాని గొంతు కోస్తావరా? నువ్వు అసలు దాని తండ్రివేనా? నాకు తెలుసు ధనం, తండ్రి తోలు తీస్తే ఏ ఆడకూతురికైనా బాధగానే ఉంటుంది, కానీ తీయకపోతే జీవితాంతో నువ్వు బాధపడాల్సి ఉంటుంది. కాపాడండి. ఏం పర్లేదు, అలవాటు అయిపోద్ది. మాకాలా? అయ్యో రాజా ఆగు, బుద్ధి లేదా? ఇష్టం లేని పెళ్లి చేస్తే తన బతుకు నాశనం అయిపోదా? అమ్మాయికి ఇష్టమైన వాడితో పెళ్లి చేయండి, మాట ఇవ్వండి. ఎవరు? నేనా అమ్మా? నిన్నేరా. ఈ రోజు నుంచి మధ్యాహ్నం గంటకి ఇన్ని కూడా తీసుకురండి.
మధ్యాహ్నం గంట అంటాడేంటి? అబ్బే ఏం లేదు, రోజు మధ్యాహ్నం టంగ్ 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 అని గంట కొడతాడు. అందరం క్యూ కట్టి రూమ్ లోకి వెళ్తాం. ఇప్పుడు నిన్ను కుమ్మాడు కదా, అలా కుమ్మి వదిలేస్తాడు. అంతే. గంట కొట్టడం అంటే అటులనా? నరకములో కూడా ఇంత పెద్ద శిక్షలు లేవు. ఈ తండ్రి పాత్ర నాకొద్దు తండ్రి, మనం మన లోకంలోకి పోయిదాం. వచ్చిన పని పూర్తి కావలే. ఈ దెబ్బలకే భయపడితే ఎలా చిత్రగుప్త? ఓర్చుకొనుము. ఓర్చుకోవాలా? దేహము నీది కాదు, దెబ్బలు నీకు కాదు, ఎన్నైనా చెప్పెదరు. రండి పంతులు గారు, అప్పుడేనా? ఫస్ట్ టైం కదా, చెప్పాడు. ఎంత బాగుంటుందా? ఈడు జోడు చక్కగా ఉందమ్మా. ఇద్దరి రాశి ఫలాలు దివ్యంగా ఉన్నాయి. అమ్మా, ఇవాళ 1వ తేదీ, ఇంకో 4 రోజుల్లో అంటే 5వ తేదీన అద్భుతమైన ముహూర్తం ఉంది. ఇది తప్పితే మరో 3 మాసాల వరకు మంచి రోజులు లేవు. మరి లగ్న పత్రిక రాయించమంటారా? రాయండి. అయ్యోరో, 5వ తేదీ ముహూర్తం బాగలేదు. ఎవరమ్మా నువ్వు? వేల పెళ్లిళ్ళు ఈ చేతులతో చేయించాను. పంచాంగం నాకు కంఠోపాఠం. అంత కోపమైంది అయ్యోరా? ఇంకోసారి చూడు. ప్రతి వాళ్ళు పంచాంగం వల్లించేవాళ్ళు. అలాంటప్పుడు మేమెందుకు, మా పాండిత్యం ఎందుకు? ఏమైంది పంతులు గారు? తప్పు జరిగిపోయింది బాబు. నాకు తెలియకుండానే దుర్ముహూర్తం పెట్టేశాను. ఆ అమ్మాయి చెప్పకపోతే ఎంత ఘోరం జరిగేదో. ఛ, ఎప్పుడు ఇలా జరగలేదు. క్షమించండి బాబు. ఏం పర్లేదులేండి, పెళ్లికి తొందరే ఉంది. 3 నెలల తర్వాత ఉండే ముహూర్తాలే పెట్టండి. అమ్మా మహి, సమయానికి ఆ పిల్లొచ్చి దుర్ముహూర్తం నుంచి తప్పించిందమ్మా. ఇక అన్నీ మీకు మంచి రోజులే. వస్తాను. చూడమ్మా మహి, చూడమ్మా మహి, రాబోయేవి దుర్దినాలు. మీ ఇద్దరి జాతకాల ప్రకారం ఏదో కీడు జరిగే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి పంతులు గారు? ఏం చెయ్యాలో చెప్పడానికే కదమ్మా నేనున్నది. ఏం చేయాలో చెప్పడానికే కదమ్మా నేనున్నది. ఓ వారం పాటు మీ ఇద్దరి మధ్య మాటలు గాని చూసుకోవడాలు గాని జరగకూడదు. ఒకే ఇంట్లో ఉండకూడదు. అప్పుడు గాని అనుకున్నది జరగదు. ఊరుకోండి పంతులు గారు, 1 వారం విడిపోయినంత మాత్రాన చెడు మంచి అయిపోతుందా? రాజా, ఒక్క వారమే కదా, కాదనుకో. కానీ గోవిందం, ఏమ్మా? అత్తమ్మ వాళ్ళని బట్టలు సర్దమని చెప్పు. సింహాచలం వెళ్ళాలి. అలాగేనమ్మా. ఈ వారం దాటితే గండం గడిచినట్టేనా పంతులు గారు? ఏ గం మధ్యాహ్నం ఫ్లైట్కి మేము బయలుదేరుతాం రాజా. అలాగే. ఇప్పుడు చూపించద నా బంబోడ జంబా. అబ్బా, అమ్మా, సురుకు సురుకుమంటుంది. ఏమి తట్టుడు తట్టితివిరా మానవా? ప్రభు, వాడు తమరు పీఠముల మీద బాదిన బాధుడు 1000 మద్దెళ్ల మోతవలే మోగినది. ఎటుల భరించితిరి ప్రభు? అది అనుభవించుటయే తప్ప వర్ణించుటకు వీలు కాదు చిత్రగుప్త. ఆ ఆర్తనాదము దిగమింగి చిరునవ్వులు చిందిస్తే గాని ఆ మోత పోలేండి ప్రభు, అనుకున్న పని జరిగినది. పోవుదాం రండు. హలో 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 నారాయణ, నేను ఆ రాజా ఇంకా చావలేదయ్యా. మా కొంప మీద పడి మమ్మల్ని గడ్డి గడుపుతున్నాడు. ఇదిగో 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 మహి సింహాచలంలో ఉంది. దాన్ని గనక పట్టుకున్నావంటే ఆస్తి మొత్తం మన చేతిలోకి వస్తాము. నువ్వు తొందరగా రారు. నువ్వు పెట్టొచ్చేసావు, చేయబట్టి లోపలికి గుంజేశాడు. తప్పబ్బయ్యా అని ఎంత చెప్పినా ఇట్లే నా బతుకు నాశనం చేసేసాడు చెల్లె. పెళ్లికి ముందే భాగవతం అంతా బయటపడింది. ఇక వాడిని మర్చిపో, పేడా వదిలిపోతుంది. చేసిందంతే చేసి సిగ్గు సరైన లేకుండా వచ్చాడు చూడు. అడగాల్సిన 4 అడిగి తరిమేయి.
ఎందుకు రాజా అందరూ మనల్ని విడదీయడానికి చూస్తున్నారు? అంటే నేను చెప్పింది అబద్ధమా? నువ్వు కళ్ళతో చూసింది కూడా నమ్మవా? చూసిందే కాదు, దేవుడు వచ్చి చెప్పినా రాజా తప్పు చేశాడంటే నేను నమ్మను. ఓహో, నేను చెప్పినా నమ్ము, మా నాయన చెప్పినా నమ్ము, మీ వాళ్ళు చెప్పినా నమ్ము, ఆఖరికి ఆ దేవుడే చెప్పినా నమ్ము. పోనీ నీ రాజా చెప్తే నమ్ముతావా? పైసా తగ్గిన ఆ అమ్మాయి కాళ్ళు చేతులు విరిచి ముక్కలు ముక్కలుగా నరికి మీకు పార్సల్ ఆ అమ్మాయి వెనకాల బోల్డ్ ఆస్తుందని నాకు బాగా తెలుసురా. అందుకే ఆవిడ మహారాణి ఫోజ్ దొబ్బినా నానా చాకిరి చేసి పెట్టింది. కూర్చోబెట్టి మేపడానికి నాదేవర ధర్మసత్రమా, ఆవిడ మీద మోజా. చిటికేస్తే కాఫీ తేవడం, చిటికేస్తే పనులు చేయడం, ఇదంతా ప్రేమ కాదు మహి, డబ్బు. ఇంకోసారి చిటికేస్తే పడకు, నటి రోడ్డులో అమ్మేస్తాడు. డబ్బు కోసమే నా దగ్గర నటించావా మహి? అప్పుడు డబ్బు కోసమే నా దగ్గర నటించావా? వెళ్ళిపో. వెళ్ళిపో.